పంచదార అస్సలు వాడకుండా కేవలం అరటిపళ్ళు బెల్లంతోటి చాలా సింపుల్గా హెల్తీ వేలో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చూడటానికి అచ్చం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది, టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా ఒక 4-5 అరటిపళ్ళు తీసుకోండి. మీకు బాగా పండిన అరటిపళ్ళు అవైలబుల్ ఉంటే అవే తీసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటిని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత మిక్సీ జార్లోకి ఒక 10-15 బాదం పప్పులు, ఈ బాదం పప్పుల్ని మీరు నానబెట్టి కూడా తీసుకోవచ్చండి. అండ్ అలాగే 1 కప్పు వరకు బెల్లం తురుము, 1 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల ఈ ఐస్ క్రీమ్కి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. మీకు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, బట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు, 1 కప్పు కాచి చల్లార్చి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పాలు, ఇవన్నీ కూడా వేసేసి ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకు అన్నది లేకుండా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్స్ అంతా కూడా ఏదైనా బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోండి. ఫాయిల్ పేపర్తో కవర్ చేయడం వల్ల కూలింగ్ కొంచెం ఎక్కువగా తగులుతుంది అండ్ క్విక్గా ఐస్ ఫామ్ అవుతుంది. అల్యూమినియం ఫాయిల్ కవర్ లింక్ కావాలంటే నేను వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నేను ఇక్కడ యూస్ చేసిన కేక్ మౌల్డ్ కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. వీటి లింక్స్ కావాలంటే మీకు వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా నీట్గా కవర్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ని హై మోడ్లో పెట్టేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారంటే చక్కగా సెట్ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. జస్ట్ గుంటగడ్డతోటి ఈ విధంగా తీశారు అంటే మనం బయట స్కూప్ అవుట్ చేసే ఐస్ క్రీమ్స్ ఎలాగైతే రౌండ్గా వస్తాయో అలాగే ఈజీగా వచ్చేస్తాయి. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా రెగ్యులర్గా తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బనానా ఫ్లేవర్తో అండ్ చాక్లెట్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్స్ అన్హెల్దీ అని ఫీల్ అయ్యే వాళ్ళు హెల్దీ వేలో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ తగ్గుతాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ నేను ఇక్కడ ఇందులో స్వీట్నెస్ కోసం బెల్లం యూస్ చేశాను కదా, బెల్లం ప్లేస్లో మీరు డేట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అది ఇంకా హెల్దీగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీ వచ్చేసి 4 to 5 పీపుల్కి ఈజీగా సరిపోతుంది. సర్వ్ చేసుకునే ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.